హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో భారతీయ గణిత శాస్త్రవేత్తలైనటువంటి గణితానికి చేసిన సేవలు, వాళ్ళకి చేసిన కృషి గురించి తెలియజేశాము. మా మెథడాలజీలోని గణిత శాస్త్ర బోధన అభ్యాసం 1లోని టాపిక్స్ అన్నీ. ఇప్పుడు ప్రముఖ పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తలైనటువంటి యూక్లిడ్ గురించి తెలియజేస్తాము. యూక్లిడ్ యొక్క పీరియడ్ ఏమంటే క్రీస్తు పూర్వము 325, క్రీస్తు పూర్వము 265. ఇతను యూలర్ ఈ దేశస్థుడు. జామితీయ గణితానికి పితామహుడు అయిన యూక్లిడ్ క్రీస్తుపూర్వం 327. జామితీయ అంటే జామెట్రీ. గణితానికి పితామహుడైన యూక్లిడ్ క్రీస్తుపూర్వము 325 సంవత్సరంలో అలెగ్జాండ్రియా నగరంలో పుట్టినట్లు అలెగ్జాండర్ రాజు స్థాపించిన విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడికి పనిచేసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. ఇక్కడ కాన్ఫిడెంట్గా ఏం లేదు, కానీ అతను అక్కడ పుట్టినట్టు, అక్కడ పెరిగినట్టు, అలా స్థాపించిన విశ్వవిద్యాలయం ఉపాధ్యాయుడికి పనిచేసినట్లు ఆధారాలు మాత్రమే లభిస్తున్నాయి అన్నమాట. ప్లాటో అకాడమీలో ఇతని ప్రాథమిక విద్య జరిగింది. ఎక్కడ జరిగింది ఇతని ప్రాథమిక? ప్లాటో అకాడమీలో. ఇతను అలెగ్జాండర్ రాజ్యంలో గొప్ప మేధావైన టోలోమీ సమకాలికుడు, అంటే అతని దగ్గరే ఉండేవాడని. యూక్లిడ్ తనకు ముందు వారిన థేల్స్, పైథాగరస్, ప్లాటో మొదలైన ఈజిప్టు, గ్రీకు గణిత మేధావులు కనుగొన్న గణిత విషయాలను, సూత్రాలను, సిద్ధాంతాలను క్రోడీకరించి 13 సంపుటాలుగా ది ఎలిమెంట్స్ అనే గ్రంథాన్ని రూపొందించాడు. ఇతను ఎవరు? థేల్స్, పైథాగరస్, ప్లేటో మొదలైన ఈజిప్టు, గ్రీకు గణిత మేధావులు కనుగొన్న గణిత విషయాలను, సూత్రాలను, సిద్ధాంతాలను క్రోడీకరించి, అంటే కొంచెం దాన్ని సవరించి 13 సంపుటాలుగా, అంటే 13 అధ్యాయాలుగా, 13 పార్ట్స్గా, 13 పార్ట్స్గా ఈ గ్రంథాన్ని రాశాడు. ఏ గ్రంథము? ది ఎలిమెంట్స్. ఇది చాలా ఫేమస్. యూక్లిడ్ ఏ గ్రంథాన్ని రాశాడంటే ది ఎలిమెంట్. ఈనాటికి రేఖా గణితాన్ని వివరించడానికి ఈ గ్రంథాన్ని వాడుతున్నామంటే దాని విశిష్టత ఎంతటిదైనా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ మనము రేఖా గణితాన్ని వాడడానికి ఈ గ్రంథాన్ని ఉపయోగిస్తున్నాము. ఈ గ్రంథం గ్రీకు నుంచి అరబిక్లోకి, దాని నుంచి లాటిన్లోకి, దాని నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేయబడింది. ఏ గ్రంథము? చూడండి, ఇలా కూడా అడగచ్చు. గ్రీకు నుంచి అరబిక్లోకి, దాని నుంచి లాటిన్లోనికి, దాంట్లో నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేయబడిన గ్రంథం ఇది ది ఎలిమెంట్స్. ఎవరు రచించారు? యూక్లిడ్. క్రీస్తు శకం 1570లో వెలువడింది ఇది ఈ గ్రంథం. తర్వాత దీన్ని ప్రపంచంలో అనేక భాషల్లో అనువదించడం జరిగింది. ఇంకా ఫేమస్ కాబట్టి అన్ని భాషల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించింది కాబట్టి ఆ భాషలోకి తర్జుమా చేసి దాని యొక్క ఉపయోగం అంతుంది కాబట్టి అన్ని భాషలకి ట్రాన్స్లేషన్ చేశారు, అందరు తెలుసుకుంటారు కాబట్టి. అబ్రహం లింకన్ తన 40వ ఏట గణితం కోసం కాక తర్క వివేచన కోసం ఎలిమెంట్స్ గ్రంథాన్ని చదివారట. ఎవరు? అబ్రహం లింకన్ తన 40వ ఏట 40 yearsలో గణితం కోసం కాకుండా తర్క వివేచన కోసం, అంటే లాజికల్ థింకింగ్ కోసం ఈ గ్రంథాన్ని చదివారట. ఎవరు? అబ్రహం లింకన్. యూక్లిడ్ రాసిన మరొక గ్రంథం పేరు డేటా. అతను రాసిన గ్రంథం పేరు ఫస్ట్ది ది ఎలిమెంట్, తర్వాతది డేటా. ఇది విశ్లేషణకు సంబంధించిన పద్ధతులను వివరిస్తుంది. విశ్లేషణ అంటే చిన్న చిన్న భాగాలుగా విడగొట్టే మనము అలాంటి పద్ధతుల్ని వివరిస్తుంది. యూక్లిడ్ గొప్ప గణిత శాస్త్రవేత్త కాకపోవచ్చు, కానీ ఎప్పటికీ నశించని ది ఎలిమెంట్స్ అనే గ్రంథము ఆయన అన్ని కాలాల్లో ఒక గొప్ప గణితోపాధ్యాయునికి తీర్చిదిద్దిందని చెప్పవచ్చు. ఇతను పెద్ద గొప్ప శాస్త్రవేత్త కాకపోయినా అతను రచించిన గ్రంథము అన్ని కాలాల్లోనూ అన్ని దేశాలకు తర్జుమా అయింది కాబట్టి అతను గణితోపాధ్యాయునిగా తీర్చిదిద్దిందని చెప్పవచ్చు. గొప్ప గణితోపాధ్యాయునిగా అంటే మ్యాథ్స్ టీచర్గా. యూక్లిడ్ గణితానికి చేసిన సేవలు. ప్రధాన సంఖ్యలు అనంతమని చెప్పాడు. ప్రధాన సంఖ్యలు అంటే తెలుసు కదా, 1, 3, 5, 7 ఇవన్నీ సో ఆన్ అంటే అనంతమని కంపల్సరీ మనకు తెలుసు. అప్పటి వరకు ఉనిలో ఉన్న గణిత అంశాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చాడు. అప్పటి వరకు ఏవైతే ఉన్నాయో గణిత అంశాలు అవి ఒక క్రమ పద్ధతిలో అమర్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోస్లో యూక్లిడ్ గణితానికి చేసిన సేవలు తెలుసుకుందాం.